ఏండి అందరూ బాగున్నారా? నేను ఎమ్మటే గోదావరికి వెళ్ళానండి. గోదావరికి వెళ్తేనే పులస కొందామని వెళ్ళామండి. చూస్తే ఎమ్మటే గోదావరిలోంచి పులస తెచ్చేసాడండి. తీసుకొని కొనేసాను మరి. కొంటే దాన్ని 3000 చెప్పాడు. మనమేమో 3000 అయితే ఇవ్వలేము అని 1500కి అడిగానండి. 1500 అంటే కాదు కూడదు అన్నాడు. కాదు కూడదంటే 2000 ఇస్తామన్నాము. సరే అయితేనని ఇచ్చేసాడండి మనకి. ఆ పులసని తెచ్చేసి కట్ చేస్తే శన ఎంత వచ్చిందండి. ఆ శనని అట్టుకెళ్ళి శనలో సేసుగుడ్డు ఉంటుంది కదండి, అది చిరిగిపోయిందండి. అది చిరిగిపోతే ఎమ్మటే ఈ శనతో తినడానికి పనిచేయదని పెంట మీద పట్టేసామండి. అక్కడ పిల్లి ఉంది. ఆ పిల్లి తినేసింది మొత్తం శన అంతాను. మేము తిందాం అనుకున్నామండి, కుదరలేదండి. తర్వాత ఎమ్మటే శుభ్రంగా చేసేసి చేపని మధ్యలో కట్ చేసి అదంతా పసుపు ఆమేసానండి. కడిగేసి నీట్గాన పసుపు ఆమేస్తున్నానండి. పసుపు కారం అన్నీ పామేస్తున్నానండి ఇలాగా. చూడండి ఎంత చక్కగా పాముతున్నాను కుర్రోడిని. ఆ? ఈ పులసన మరి ఎలా వండుకొని తినేయాలి అనుకున్నాను. కానీ వండుకొని తినే కన్నా కాల్చుకొని తింటే బాగుంటుంది అనుకున్నామండి. అందుకని మా వాడు నేను చక్కచక్కని కారం గట్ట పూసేస్తున్నామండి శుభ్రంగాన. దానికి దానికి బాగా ఇంకాలి కదండి. అందుకని శుభ్రంగా పూసేస్తున్నామండి. చూడండి గోదావరి చేప ఎలా ఉందో చక్కగా. గోదావరి పులస. దీన్ని ఎమ్మటే పొయ్యి మీద పెట్టి మంటెట్టేద్దామని అనుకున్నాను మరి. దాన్ని ఎమ్మటే మంటెట్టేయాలని దాన్ని అరిటాకులో చుట్టేసి శుభ్రంగాన అలా చేసామండి. అరిటాకులో చుట్టేసామండి. చుట్టాక చూడండి ఎంత చక్కగా చుడతానో ఆకుని. అలాగా కొద్దిగా కదిపి అలా చుట్టానండి. చప్ప చప్పని చుట్టేశాను. ఏంటో అలా జరిగిపోయింది అంతే. ఈ ఆకు కాదని ఇంకొక ఆకు కూడా చుట్టానండి. ఎందుకంటే ఆకులు కాలిపోతాయి కదండి పొయ్యి మీద పెట్టినవి. అదే మంటలో పెడితేనే పొయ్యి మీద కదండి, సారీ అండి, పొయ్యి మీద కదండి, మంటలో పెడదాం అనుకుంటున్నామండి. అదే ఈ చపాతీలు కాల్చేది ఉంటుంది కదండి, దాని ద్వారాగా దాని మీద పైన పెడదామని. పులకాలు కాల్చేది చపాతీ కాదండి, సారీ, పులకాలు కాల్చేది ఉంటుంది కదండి, అట్లొస్ లాంటిది. దాని మీద చేపెట్టి కాల్చేద్దామని అనుకున్నానండి. మంట వేసానండి. చక్క మంట చక్కన వెలిగేసిందండి. అదేంటో కానీ ఈ పులస బాగా ఫ్రై అయిపోవాలని ఎమ్మటే అనుకున్నదో ఏంటో మరి. అలా అయిపోయినాయండి ఎమ్మటేని. టక్కనట్టేసండి అది. ఇంకా మా వాడు, అన్న లేట్ అయిపోతుంది గమ్మున చేయాలన్నా అన్నాడండి. సర్లే కదా అని ఎమ్మటే తెచ్చేసానండి. అది తెచ్చేసి దాని మీద పెట్టేసాను ఎమ్మటే. చూడండి చక్కగా అరిటాకులో చుట్టేసింది, దాని మీద పెట్టేసానండి. చకచక మాడిపోతాకి అలా అలా కాలిపోతుందండి. పెద్ద పెద్ద మంట వచ్చేస్తుంది. మా వాడిని ఎమ్మటే చిన్న మంట పెట్టి కాల్చమన్నానండి. నేను అంతా బయటికి వెళ్ళి వస్తానని కాల్చేసామండి. చక్కగా కాల్చేసారు. చూడండి ఎలా ఉందో చక్కగా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూడండి బాబా ఎంత చక్కగా ఉందో పులస. చక్కగా అరిటాకులు అన్నీ కాలిపోయి బొగ్గు అయిపోయినాయి మరి. బొగ్గు అయిపోయినాయి చూడండి. అరిటాకులు జాగ్రత్తగా తీస్తున్నానండి. అప్పటికే మా వాడు తీసి పక్కనెట్టేసాడు. తీసి కొంచెం పక్కనెట్టేస్తే దాన్ని అరిటాకులన్నీ పీకి తీస్తున్నామండి. చూస్తానికి అంటుకుపోయిందండి. అక్కడ కాలిపోయింది బాగాన. కొంచెం మంట ఎక్కువ పెట్టేసాడు కుర్రాడు. అలా చేస్తాడండి కుర్రాడు. మన కుర్రాడు మంచి కుర్రాడు అండి. సాయి అని మంచి పక్కనే ఉంటాడు ఆ కుర్రాడు. చూడండి ఎలా కాలిపోయిందో మంట. చక్కగా బాగా కాలిందండి. బాగుంది టేస్ట్. ఎమ్మ టేస్ట్ వస్తుందండి అప్పుడు. చూడండి అలా చక్కగా తీసానండి అరిటాకులు. ఒకటొకటి మెల్లగా మెల్లగా ఇంకా అంటుకున్నాయి కదండి, ఎక్కువ చుట్టాం కదండి, అందుకని మెల్లగా ఒకటొకటి తీస్తున్నామండి. చూడండి చక్కగా. మరి ఏంటో అలా కాల్చేసాం పులసని. కాల్చేసిన తర్వాత దాని మీద తొక్కలు అన్నీ జాగ్రత్తగా నీట్గా తీసామండి. చూడండి ఓ పక్కన మాత్రం బాగా కాలిపోయిందండి. అది తక్కువ ఉడిపోతుంది లాగుతుంటేనే. అలా తక్కువ లాగేస్తున్నామండి. కానీ తిప్పేసి అప్పుడు చూసామండి ఇంకా బాగుంది ఇక్కడ అని టేస్ట్ చేద్దామని అనుకున్నానండి ఎమ్మటే. సరే అట్టాకులు గట్రా శుభ్రంగా తీయాలని వాళ్ళు చేస్తున్నామండి. గోదావరి పులుసు అంటే మామూలుగా ఉంటుందండి మనతోటి. నిమ్మకాయ, ఉల్లిపాయ చక్కగా పెట్టుకున్నామండి.
అన్నీ చక్కగా తెచ్చుకొని కోసుకొని పెట్టామండి. నిమ్మకాయ పిండానండి టేస్ట్ చూద్దామని. శుభ్రంగా నిమ్మకాయ గట్టిగా పిండేసామండి. ఎమ్మటే నోరు ఆగుతలేదండి ఒక పక్క నుంచి లబలబా లబలబా తినేయాలనిపిస్తుంది చూడ్డానికి. నిమ్మకాయలు ఉల్లిపాయల మీద కూడా వేసుకోవాలండి నిమ్మకాయ. టేస్ట్ బాగుంటుంది మరి ఉల్లిపాయలకి. ఇప్పుడు తినే సమయం వచ్చేసిందండి. చూడండి చక్కగా ఎలా కూర్చున్నాను తినేద్దామని. తీసేస్తున్నానండి. అబ్బబ్బా! ఇంకెలా ఉంటుందో నోరు కంగారు కంగారు టెన్షన్‌లో తినేస్తున్నానండి. ఎలా ఉంటదా? ఎలా ఉంటదా? అని. మొదటిసారి కదండీ! బావుంది అయినా సూపరొచ్చింది. సూపర్‌గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ఈ పులస చాలా బావుందండి. మా వాడికి కూడా తింటావా అన్నానండి. ఆ! తర్వాత తింటానన్నా తిను కొద్దిగా టేస్ట్ చెయ్యి అన్నాడన్న. చేశానండి ఎమ్మటే. చాలా బావుందన్నాను. సూపరుంది అన్నాను. అందరూ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.